ఉండే టాపిక్ వచ్చేసరికి జావా కన్స్ట్రక్టర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో కన్స్ట్రక్టర్ అనే పేరులోనే కనపడుతుంది సంథింగ్ మనం ఒక కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఓకేనా? సో మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసినట్లయితే కన్స్ట్రక్టర్ టాపిక్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియోలో మేము పూర్తిగా కన్స్ట్రక్టర్ సంబంధించిన థియరీ అండ్ ప్రాక్టికల్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అనేది చూద్దాం. A constructor is a special method that will called automatically when object created. సో కన్స్ట్రక్టెడ్ గురించి చెప్పాలి అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న ఫంక్షన్స్ గురించి కానీ మెథడ్స్ గురించి కానీ చెప్పాలి. సో అక్కడ మెథడ్స్ని క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, సింపుల్గా ఆ మెథడ్ని మీరు క్రియేట్ చేసి ఆ మెథడ్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే పక్కగా మీరు ఏం చేసేవాళ్ళు, దాన్ని కాల్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీ కన్స్ట్రక్టరు నీకు ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ అనేది నీకు క్రియేట్ చేసుకున్నావో అంటే రాసుకున్నావో దాని తర్వాతకి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాన్ని పిలవాల్సిన అవసరం అయితే లేదు. ఇది గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. నువ్వు ఒకవేళ కన్స్ట్రక్టర్ నేమ్ తీసుకోవాలి అనుకుంటే నీ క్లాస్ నేము అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ వాల్యూ. నీకు మెథడ్లో రిటర్న్ ఉంటుంది బట్ కన్స్ట్రక్టర్లో రిటర్న్ ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకో. కన్స్ట్రక్టర్ కెన్ కాల్ ఓన్లీ వన్ టైం. నువ్వు కన్స్ట్రక్టర్ని ఒకేసారి కాల్ చేయొచ్చు, అది కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నీకు మెథడ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకో డిఫరెన్స్. సో ఇవన్నమాట. కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో. ఆ పాయింట్ మైండ్లో ఉండాలి. క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలి. ఆ పాయింట్ మైండ్లో ఉండాలి. అండ్ దాని తర్వాతకి కన్స్ట్రక్టర్ డిడ్ంట్ హ్యావ్ ఆర్ ఎనీ రిటర్న్ వాల్యూ. మనకి రిటర్న్ వాల్యూ అయితే కన్స్ట్రక్టర్కి ఉండదు. ఓకేనా? ఒక్కసారి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చూసినట్టయితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే కాపీ కన్స్ట్రక్టర్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా ఉంటుంది. బట్ ఈ రెండు గురించి అయితే మనం డీటెయిల్గా అయితే ప్రాక్టికల్ పార్ట్లో అయితే చూద్దాం. ఓకేనా? సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్లాస్ నేము ఓపెన్ చేసిన క్లాస్ లోపల కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఈ విధంగా అయితే సింటాక్స్ అయితే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను కన్స్ట్రక్టర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సింపుల్గా క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాను. నా క్లాస్ నేమ్ వచ్చేసరికి హాయ్. ఓకేనా? దాని తర్వాతకి నా కన్స్ట్రక్టర్ ఏంటంటే హాయ్. సేమ్ క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కూడా మీకు కన్స్ట్రక్టర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్లాస్ నేము, ఆబ్జెక్ట్ నేము, న్యూ కీవర్డ్, ఇక్కడ వచ్చేసరికి కన్స్ట్రక్టర్. సో ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కన్స్ట్రక్టర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇది థియరీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ప్రాక్టికల్ పార్ట్లో మీకు కన్స్ట్రక్టర్ గురించి దిమ్మ తిరిగిపెట్టేట్లు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అంతవరకు ల్యాప్టాప్స్ అన్ని ఓపెన్ చేసి వీడియోని లైక్ చేసి సో కామెంట్ అయితే చేయండి కన్స్ట్రక్టర్ మీకు ఏమర్థమని చెప్పేసి. సో ఇందాకైతే మీరు థియరీ చూసారు కదా కన్స్ట్రక్టర్ సంబంధించింది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూసుకొని దాని తర్వాతకి ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా వెళ్దాము. సో యాక్చువల్గా కన్స్ట్రక్టర్ ఇన్ హోప్స్ వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటాము, కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ లైక్ ఒక మెథడ్ లాగానే ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పినాం కదా. కొన్ని రూల్స్ మాట్లాడదాం. అక్కడ రూల్స్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడుతాను ఆ రూల్స్ గురించి. ఆ రూల్స్ కూడా సేమే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్. ఓకే, చూద్దాం. కన్స్ట్రక్టర్ నేమ్ విచ్ కెన్ బి సేమ్ యాజ్ ఇట్ ఇస్ క్లాస్ నేమ్. నార్మల్గా అక్కడ చెప్పినట్లే కన్స్ట్రక్టర్ నేమ్ అనేది క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉంటుందని మేము చెప్పిన. ఓకే, ఏ కన్స్ట్రక్టర్ మస్ట్ హ్యావ్ నో ఎక్స్ప్లిసిట్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ కూడా ఉంటుంది అన్నప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ కొత్త పాయింట్ ఒకటి యాడ్ అయ్యి చూడండి. ఏ జావా కన్స్ట్రక్టర్ కెనాట్ బి అబ్స్ట్రాక్ట్, స్టాటిక్, ఫైనల్, సింక్రొనైజ్డ్. జావా కన్స్ట్రక్టర్ అనేది అబ్స్ట్రాక్ట్ ఉండొద్దు, స్టాటిక్ ఉండొద్దు, ఫైనల్గా ఉండొద్దు, సింక్రొనైజ్డ్గా ఉండకూడదు. ఓకేనా? ఇవన్నీ కూడా తర్వాత క్లాసెస్లో వస్తాయి. ఓకే, బట్ ఇవన్నీ కూడా ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వచ్చేసరికి డిఫాల్ట్ కన్స్ట్రక్టరు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరు అండ్ కాపీ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి చెప్తాము. అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా అని చెప్తాం అనమాట. సో ఒకటి డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకే, సో ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసరికి రూల్ వచ్చేసరికి ఇఫ్ దెర్ ఈస్ నో కన్స్ట్రక్టర్ ఇన్ ఏ క్లాస్ కంపైలర్ ఆటోమేటికలీ క్రియేట్స్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నీ యొక్క జావా క్లాస్లో కన్స్ట్రక్టర్ కన్నా లేకపోతే ఆటోమేటిక్గా నీ యొక్క కంపైలర్ ఏం చేస్తుందంట, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటుందంట. ఓకేనా?
సింపుల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఇది నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఏం లేదు, సింపుల్గా ఏంటి, క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేము సేమ్ ఉంటుంది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో. సో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ సేమ్ లైక్ ఏ మెథడ్ అని చెప్పేసి ఆర్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్పినాం కదా అక్కడ. సో చూడండి, నేను కొంచెం ఇలా రాస్తే కూడా మీకు అర్థమవుతుంది చూస్తే క్లియర్గా. సో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇది మన యొక్క కన్స్ట్రక్టర్. ఓకే, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టరు. క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేమ్ అనేది రెండు సేమ్ ఉంటుందని చెప్పి మాట్లాడినప్పుడు కదా. దాని లోపల ఒక స్టేట్మెంట్ ఉంది. సో బైక్ ఈస్ క్రియేటెడ్ అని చెప్పేసి చెప్పినాము. సో మనకి మెయిన్ క్లాస్ ఉంటుంది ఆటోమేటిక్గా, మీకు తెలిసిందే మెయిన్ క్లాసు. ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇక్కడ చూడండి సింపుల్గా, ఇక్కడ మీకు నేను చెప్తా, అక్కడ లైక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపించాను ఇది కూడా కన్స్ట్రక్టరే, తర్వాత చెప్తాను చెప్పి. సో ఎందుకు ప్రతిసారి తీసుకుంటున్నామంటే డిఫాల్ట్గా ఇది ఉంటుంది అనమాట. దీని కన్స్ట్రక్టర్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఆటోమేటిక్గా ఇది రాస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే. మనం వేరే మెథడ్ లాగా లైక్ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు కన్స్ట్రక్టర్ అనేది లైక్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. సో రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా బైక్ ఈస్ క్రియేటెడ్ అని చెప్పేసి వచ్చింది అవుట్పుట్. ఓకే, బైక్ ఈస్ క్రియేటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇదేమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. దీన్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టరు. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. ఓకే, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏముండదు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏముంటాయంటే పారామీటర్లు ఉంటాయి. డిఫరెన్స్ అంతే, ఏం లేదు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పారామీటర్లు ఉండవు, ఇక్కడ పారామీటర్లు ఉంటాయి అంతే. పారామీటర్లు అంటే ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు మన మెథడ్ కానీ మన ఫంక్షన్ కానీ టాపిక్ చూడాలి. ఓకే, అక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను, ఇవన్నీ రెండు డేటా మెంబర్స్. ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేము సేమ్ ఉంటుందని చెప్పిన, రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, ఇంట్ ఐ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకుంటే ఈ ఐఎన్ అనేది ఏంటంటే నాకు పారామీటర్లు. సో పారామీటర్లు ఉన్నందువల్ల నా కన్స్ట్రక్టర్ లోపల దాన్ని మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని చెప్తాం అంతే. ఓకే, నెక్స్ట్ ఐడి ఈక్వల్ టు ఐ అన్నాను అండ్ నేమ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పేసి ఇది ఒక కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మెథడ్ కూడా క్రియేట్ చేసుకున్నాను, డిస్ప్లే మెథడ్. దాని నుంచి నేమ్ని ఐడిని ప్రింట్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఏం చేసినంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి నేను కన్స్ట్రక్టర్ నేమ్ కాల్ చేయను. కాకపోతే ఏంటంటే సింపుల్గా నాకు అవుట్పుట్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను, S1 S2 అని చెప్పేసి. S1 అనేది ఒక ఆబ్జెక్ట్ స్టూడెంట్కి, S2 అనేది ఇంకొక ఆబ్జెక్టు. S1 ద్వారా నేను డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను, S2ని కూడా డిస్ప్లే ఫంక్షన్ ఆ డిస్ప్లే మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ పంపించిన పారామీటర్కి. సో యాస్టీస్గా చూడండి, మీకు డౌట్ రావచ్చు, అక్కడ మెథడ్లో అయితే నువ్వు ఫంక్షన్ కాల్ ద్వారా ఇక్కడ నుంచి పాస్ చేసినావు ఏది నీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్. బట్ ఇక్కడ ఎలా అంటే నీ కన్స్ట్రక్టర్లోనే పాస్ చేస్తావు పారామీటర్ కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టరే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచే పాస్ చేసినావు. 111 జోసెఫ్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 111 పోయి ఐలో స్టోర్ అవుతుంది, జోసెఫ్ అనేది పోయి ఎల్లో స్టోర్ అవుతుంది. 222 అనేది మళ్ళీ పోయి నీకు ఐలో స్టోర్ అవుతుంది, అండ్ సోనో అని చెప్పేసి ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఎన్లో స్టోర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకో, పాసింగ్ వాల్యూస్ ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నావు అంటే నీ కన్స్ట్రక్టర్కి కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పాస్ చేస్తున్నావు. మెథడ్కి అట్లా కాదు, నీకు ఫంక్షన్ ఆర్ మెథడ్ కాల్లో పాస్ చేస్తావు. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్లో పాస్ చేస్తున్నావు. ఇప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో రన్ చేస్తే చూడండి అవుట్పుట్ యాక్సెస్గా మనం ఏమైతే ప్రింట్ చేసుకున్నామో డిస్ప్లే మెథడ్లో ఐడి నేమ్ అని అదే వస్తుంది అనమాట. 11 జోసెఫ్ 322 సంథింగ్ సోనా అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది. దీన్ని ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని చెప్పి చెప్తాం అనమాట. దీన్ని ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇంతవరకు అయితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిపోయింది, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అయిపోయింది కదా. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి కూడా మాట్లాడదాం. కాపీ కన్స్ట్రక్టర్ అనేది నో నీడ్, మనకు అవసరం లేదు. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి మాట్లాడదాం. ఏమవుతుందో చూద్దాం. ఓవర్లోడింగ్ అంటే సింపుల్గా ఓవర్లోడింగ్ అంటే ఏదైనా ఎక్కువ అవ్వడం, సో అలానే ఉంటుంది కొంచెం టాపిక్. చూడండి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఇన్ జావా ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ కన్స్ట్రక్టర్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్. సేమ్ కన్స్ట్రక్టర్లు తీసుకున్నావు, ఓకే, సేమ్ కన్స్ట్రక్టర్లు తీసుకున్నావు. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. రెండు సేమ్ నేమ్స్ ఉన్నాయి కదా, ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో ఆ టైంలో నువ్వేం చేస్తావంటే సింపుల్గా ఒక
పారామీటర్లు డిఫరెంట్గా ఇచ్చి కొంచెం దాన్ని ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకుంటాం, అంతే, ఏం లేదు. ఓకే, అదే ఉంటుంది, దాని గురించే మాట్లాడతాం ఇప్పుడు. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఆ సొల్యూషన్ గురించి కూడా మాట్లాడతాం. సో ఇది ఓవర్లోడ్ కన్స్ట్రక్ట్కి సంబంధించిన లైక్ ఒక చిన్న స్క్రిప్ట్ అంతే. ఓకే, సో వాటి గురించి కూడా రన్ చేసి మనం ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఎందుకు మీకు డైరెక్ట్ ఆ పాయింటే చెప్తున్నా అంటే మళ్ళీ ఎంత చెప్పుకుంటూ రాలేదు, అంటే క్లాస్ అంటే ఏంది, మళ్ళీ ఇవంతా సేమ్ రొటీన్ ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాం కదా. సో మనకి ఏ పాయింట్ అయితే ఇక్కడ కొత్తగా కనిపిస్తుందో అదే హైలైట్ చేసి చూపిస్తాం. ఓకే, సో ఆబ్వియస్గా స్టూడెంట్ అనేది మన క్లాస్ నేమ్, ఇవి డేటా మెంబర్స్, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంది, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, ఇక్కడ కూడా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ సేమ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంది. రెండు కన్స్ట్రక్టర్లు తీసుకున్నాం కాబట్టి సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్స్ ఉన్నాయి, క్లాస్ నేమ్స్తో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓవర్లోడ్ అవుతుందని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, ఇంట్ ఐ ఇంట్ ఎన్, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ మూడు ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ అయితే అయిందన్నమాట. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ రెండు పారామీటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఇక్కడ మూడు పారామీటర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి కొంచెం డిఫరెన్షియేట్ అయితే చేయొచ్చు అనమాట, రెండు పారామీటర్లు మూడు పారామీటర్లు ఇచ్చేసి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాతకి అంటే ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఓవర్లోడింగ్ అయితే అంటే పారామీటర్లు డిఫరెంట్ ఇచ్చి చేయొచ్చు, డేటా టైప్స్ డిఫరెంట్ ఇచ్చి కూడా చేయొచ్చు, అప్పుడు కూడా మనం ఓవర్లోడింగ్ పోగొట్టవచ్చు. ఓకే, డేటా టైప్ కూడా డిఫరెంట్ ఇచ్చి డిస్ప్లే మెథడ్ తీసుకుని ఆటోమేటిక్గా ఈ రెండు అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఓవర్లోడ్ అయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి డేటా పంపిస్తున్నది 111 కరణ్ 222 ఆర్యన్ 25. ఓకే, సో ఈ 111 అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ ఐలో స్టోర్ అవుతుంది, కరణ్ అని చెప్పేసి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఎన్లో స్టోర్ అవుతుంది, అండ్ 222 అనేది వచ్చేసరికి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఐలో స్టోర్ అవుతుంది, ఆర్యన్లో ఎన్ అనేది మనకి ఎన్లో స్టోర్ అవుతుంది, అండ్ ఏలో వచ్చేసరికి 25 స్టోర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇవి ప్రింట్ అవుతాయి. ప్రింట్ అవడం వల్ల డిస్ప్లే రాసినాను, డిస్ప్లే రాసి ఏం చేశానంటే ఇది డిస్ప్లే చేసుకోవడం కోసం s1.displayని యూజ్ చేసిన, ఇది డిస్ప్లే చేయడం కోసం నేను ఏం చేసిన అంటే s2.display అని చెప్పేసి చేసిన. ఓకే, సింపుల్గా ఈ రెండు చేసినా కాబట్టి అవుట్పుట్ అయితే వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, సింపుల్గా ఇక్కడ ఈ విధంగా రాసినాం కాబట్టి మనకి ఏదైతే కావాల్సిందో అదే అవుట్పుట్ వస్తుంది. ఏం అవుట్పుట్ వచ్చింది, మనం అయితే రాసుకున్నామో 111 కరెంట్ వచ్చింది. మనకి ఇక్కడ ఏజ్ అనేది ఏమీ లేదు కాబట్టి 0 డిస్ప్లే అయ్యింది, ఎందుకంటే ఇక్కడ మనం మెథడ్ని కాల్ చేసినాం బట్ ఏజ్లో ఏమి లేదు, 0 డిస్ప్లే అయ్యింది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంది ఎన్ని, రెండే పారామీటర్లు కదా, రెండే పారామీటర్లు కాబట్టి మూడో పారామీటర్ ఏం లేదు కాబట్టి 0 వచ్చింది, డిఫాల్ట్గా 0 వచ్చేసింది. మిగతాది ఏమొచ్చిందంటే ఆటోమేటిక్గా మూడు పారామీటర్ల అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ని మనము రెండు విధాలుగా మనము చేంజ్ చేయొచ్చు. మెయిన్గా ఒకటి వచ్చేసరికి ఏంటంటే నువ్వు పారామీటర్లు డిఫరెంట్గా ఇచ్చి మనం ఆ ఓవర్లోడింగ్ అనేది పోగొట్టచ్చు కాన్సెప్ట్ని, అండ్ డేటా టైప్స్ కూడా డిఫరెంట్ ఇచ్చి మన ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మనం పోగొట్టచ్చు అనమాట. సో దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కన్స్ట్రక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఒకసారి రీకాప్ చేసుకున్నట్లయితే కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో. ఓకేనా, సో ఇదనమాట. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా మీరు లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. ఓకే, సో అదేవిధంగా మీ కోడ్ అంతా కూడా ఫోటో తీసుకొని ఒకసారి లింక్డ్ఇన్లో కిరణ్ సాగర్ అనే ఐడికి మీరు ట్యాగ్ చేయండి, అక్కడ నేను చూసి మీకైతే లైక్ అయితే చేస్తాను. సో స్టే ట్యూన్.